రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా తొలగించింది. బద్వేల్ ఉప్పరపల్లి గ్రామంలో జన చైతన్య లేఅవుట్ ఫేజ్ 1-2లో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారులు వారి నుంచి స్వాధీనం చేసుకుంది హైడ్రా. దీని విలువ 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ 1-2 పేరుతో హుడా అప్రూవల్తో ఏర్పాటు చేసిన జన చైతన్య లేఅవుట్లో పార్కులు కబ్జాకు గురవుతున్నాయని హైడ్రా ప్రజావానికి ఫిర్యాదులందాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కబ్జాలు జరిగినట్టుగా హైడ్రా నిర్ధారించింది. ఇవాళ కబ్జాలను తొలగించింది హైడ్రా. ప్రహరీలు నిర్మించుకుని వేసిన షెడ్డులను, రూమ్లను హైడ్రా తొలగించింది. అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఝాన్సీ, హైదరాబాద్ నగరంలో మరొక భారీ భూ పార్సిల్స్ అంతే మాత్రం హైడ్రా స్వాధీనం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపు 120 ఎకరాల్లో లేఅవుట్ ఉండింది. రాజేంద్ర నగర్ మండలం బుద్వేల్ మరియు ఊపర్పల్లి ఈ 2 గ్రామాల పరిధిలో ఉండేటువంటి జనచైతన్య లేఅవుట్ లో 4 పార్కులు ఆక్రమణకు గురైనట్లుగా ఫిర్యాదు రావడంతో ఆ ఫిర్యాదు ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి మున్సిపల్ ఇతర అధికారులతో పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అక్కడ ఉండేటువంటి అన్ని కూడా అక్రమ నిర్మాణాలు చేశారని గుర్తించినటువంటి అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది. మొత్తం 19,878 గజాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి దాదాపు 139 కోట్ల విలువైనటువంటి భూమిగా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2 2 లేఅవుట్లలో 4 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. అయితే ఈ ఆక్రమణ చేసినటువంటి వాళ్లకు ఇప్పటికే వివిధ సందర్భాల్లో అధికారులు చెప్పినా కూడా వాళ్ళు తొలగించినటువంటి పరిస్థితి ఉందనేది అధికారులు చెప్తున్నారు. మరొకసారి వాళ్ళకు పూర్తి వివరాలు సేకరించి వాటన్నింటినీ కూడా మొత్తం తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి కబ్జాలను తొలగించిన వెంటనే వాటన్నింటికి ఫెన్సింగ్ వేసి ఆ భూమిని కాపాడాలని హైడ్రా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఝాన్సీ, అదేవిధంగా రాముడు, ఎప్పటి నుంచి ఈ పార్కులన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి? చాలా కాలంగా ఈ లేఅవుట్ కూడా చాలా పాతదని అధికారులు చెప్తున్నారు. అయితే చాలా కాలంగా ఇవి ఇదే విధంగా కబ్జాలో ఉన్నాయి. అయితే అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాటికి పర్మిషన్ రాదు కాబట్టి అక్రమంగా వాటిని నిర్మిస్తుంటారు. అయితే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి మున్సిపల్ అధికారులు కానీ లేదా గ్రామ పంచాయతీ అధికారులు కానీ వీటన్నింటినీ తొలగిస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు తొలగిస్తున్నప్పటికీ మళ్ళీ నిర్మాణాలు చేయడం, కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం ఇట్లాంటివి చేస్తూ వస్తున్నారు. చాలా కాలంగా కొన్ని ఏళ్ల తరబడి ఇది జరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో పూర్తి వివరాలు సేకరించి ఆ లేఅవుట్, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి సేల్ డీడ్స్ కానీ అవన్నీ చూసిన తర్వాత అవన్నీ కూడా ఆక్రమణకు గురైనట్టు గుర్తించినటువంటి హైడ్రా వాటి అన్నింటినీ కూడా తొలగించింది. రైట్, థ్యాంక్ యూ రాముడు.